ఓటింగ్ జరిగింది. ఆ ఫలితాల్లో ఏ పార్టీ ఎక్కువ శాతం గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకవైపు ఆంధ్రలో పార్లమెంట్తో పాటుగా మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మరోవైపు తెలంగాణలో ఇటు 17 పార్లమెంట్లకు గాను పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. వీటన్నిటికి సంబంధించి సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లో అసలు ఏ పార్టీకి ఎంత వచ్చాయి ఏంటి అనే వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, అంచనాలకు మించినటువంటి మరి ఎలాంటి సమాధానాలు రాబోతా ఉన్నాయి, ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో మనం చూస్తే 80 స్థానాలకు గాను పోలింగ్ జరగగా దీంట్లో బీజేపీ కూటమికి సంబంధించి 55 స్థానాల్లో బీజేపీ కనిపిస్తా ఉంది. ఇక వైపు కాంగ్రెస్ కి సంబంధించి మనం చూస్తే 25 స్థానాల్లో కాంగ్రెస్ కనిపిస్తా ఉంది. ఇక మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే 48 స్థానాలకు గాను దాదాపు ఎన్డీఏకి సంబంధించి దాదాపు 22 స్థానాల్లో ఎన్డీఏ కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించి 26 స్థానాల్లో ఇండియా కూటమి కనిపిస్తా ఉంది. ఇక బెంగాల్కి సంబంధించి మనం చూస్తే ఎన్డీఏకు దాదాపు 15 స్థానాలు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించి 27 స్థానాల్లో కనిపిస్తా ఉంది. బీహార్లో దాదాపు ఎన్డీఏకు 20 స్థానాలు, ఇండియా కూటమికి 20 స్థానాలు, రెండు ఈక్వల్ గానే మనకు బీహార్లో కనిపిస్తా ఉన్నాయి. ఇక తమిళనాడులో దాదాపు మనం చూసుకుంటే తమిళనాడులో ఇండియా కూటమికి దాదాపు 39 కనిపిస్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ ఎక్కువ శాతం ఇండియా కూటమే మనకు మెజారిటీ కనిపిస్తా ఉంది. సో ఇటు మధ్యప్రదేశ్ లో ఎన్డీఏకు దాదాపు 25 స్థానాలు గాను, ఇండియా కూటమికి 4 స్థానాలు. అదేవిధంగా కర్ణాటకలో మనం చూస్తే ఎన్డీఏకు ఆల్మోస్ట్ 12 స్థానాలు, ఇండియా కూటమికి 16 స్థానాలు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తే ఎన్డీఏకి దాదాపు 6 స్థానాలు, ఒడిశాలో దాదాపు ఎన్డీఏకు 7 స్థానాలు, ఇండియా కూటమికి 2 స్థానాలు. అదేవిధంగా ఢిల్లీలో ఎన్డీఏకు 4, అదేవిధంగా ఇండియా కూటమికి 3 స్థానాలు. ఇక మణిపూర్లో దాదాపు ఎన్డీఏకు 2 స్థానాలు, తెలంగాణలో ఎన్డీఏకు 6 స్థానాలు, ఇండియా కూటమికి 11 స్థానాలు. అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో పెరిగిందనే చెప్పుకోవాలి. హర్యానాలో దాదాపు ఎన్డీఏకు 3 స్థానాలు గాను, ఇండియాకు 7 స్థానాలు గాను కనిపిస్తా ఉన్నాయి. ఇక త్రిపురలో 2 స్థానాల్లో ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్ గా చూస్తే ఎన్డీఏ దాదాపు 220కి పైగా కూడా స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇండియా కూటమి 200 పై సీట్లుగా సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఎన్డీఏ కూటమి కావచ్చు, అదే ఇండియా కూటమి, ఎన్డీఏ ఈ రెండు పోటీ పడ్డాయని చెప్పుకోవాలి. సో రెండు కూడా ఈక్వల్ గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ప్రాంతంలో కూడా ఈ విధంగానే కనపడుతుంది. ఒకసారి తెలంగాణకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి. తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి అంచనాలకు మించి ఆల్మోస్ట్ లీడర్లంతా చెప్పుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ గా కూడా ఆల్మోస్ట్ తెలంగాణకు సంబంధించి ఆల్మోస్ట్ చెప్తా ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు కూడా మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నారు 17 పార్లమెంట్ లో ఖచ్చితంగా కూడా ఈసారి మేము గెలుస్తాం, డబల్ సీట్లు ఖచ్చితంగా ఉంటాయి, డబల్ సిరీస్ మేము ఇవ్వగలుగుతాం అని చెప్పేసి ఎవరికాళ్ళు వాళ్ళ యొక్క ప్రదర్శిస్తున్నారు. ఎవరికి వాళ్ళు అంటే ఒకరికి మించిన ఒకరు ఖచ్చితంగా మేమే గెలుస్తాం, రైట్ మేము గతంలో అసెంబ్లీలో ఓడిపోయామని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఈసారి మాకు డబల్ డిజిట్ దాటుతుంది అని చెప్పేసి, మరోవైపు బీజేపీ కూడా గతంలో ఏదైతే మనం చెప్పుకున్నాం గతంలో కూడా మేము అసెంబ్లీలో కూడా డబల్ డిజిట్ కి వచ్చేసాము, ఆల్మోస్ట్ ఈసారి పార్లమెంట్ లో కూడా డబల్ డిజిట్ కి రావాలి అని చెప్పేసి కంప్లీట్ గా కూడా మనకు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతుంది. రైట్, ఒకసారి మనము కంప్లీట్ గా దీనికి సంబంధించి డీటెయిల్స్ గా చూసేటువంటి ప్రయత్నం చేస్తే దీంట్లో ఒక్కసారి ఈ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 సీట్లకు 17 సీట్లలో కాంగ్రెస్ ఆల్మోస్ట్ 9 నుంచి 11 స్థానాలు కాంగ్రెస్ అంటే డబుల్ డిజిట్ సాధించేటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తే బీజేపీ కూడా దాదాపు 4 నుంచి 6 స్థానాల్లో బీజేపీ కనిపిస్తూ ఉంటే అండ్ బీజేపీ నన్నర్ 1 అనేటువంటి సిచ్యువేషన్స్ లో బీజేపీ కనిపిస్తే సో ఎంఐఎం అనుకున్నదే సో ఒక సీట్ ఆల్మోస్ట్ ఒక సీట్ అవుతుంది. సో ఇది అంటే ఓవరాల్ గా మనకు తెలంగాణకు సంబంధించి అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నల్గొండ, ఖమ్మము, అదేవిధంగా మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, భువనగిరి, నాగర్ కర్నూలు తో పాటు జహీరాబాద్, ఆదిలాబాద్ లో కొంత కాంగ్రెస్ కి సంబంధించిన స్కోప్ కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి మల్కాజ్గిరి అండ్ కరీంనగర్, సికింద్రాబాద్ తో పాటుగా చేవెళ్ళ, నిజామాబాద్ లో మనకి ఆల్మోస్ట్ బీజేపీ హోరాహోరీగా మెదక్ అండ్ మహబూబ్నగర్ లో కొంత హోరాహోరీ పోటీ జరిగిందని చెప్పుకోవాలి. సో హైదరాబాద్ లో ఆటోమేటిక్ గా మనం అనుకున్నటువంటి పార్టీ సో ఎంత వచ్చినప్పటికీ సో లక్ష్మణ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏపీకి సంబంధించి కూడా మనం అనుకున్నాం ఆల్మోస్ట్ 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సో మరోవైపు పార్లమెంట్ కూడా అదే టైంలో వచ్చింది. సో ఎట్లా ఉంది అసలు ఏపీకి సంబంధించి ఓవరాల్ గా మనకు చూసుకుంటే రాయలసీమలో మొత్తంగా మనం 52 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి 36,
కూటమికి 16 స్థానాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర స్థానాలు మొత్తంగా 34 ఉంటే వైఎస్ఆర్సీపీకి 19, టీడీపీకి 15 స్థానాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే గోదావరి జిల్లాలు మొత్తం 34 స్థానాలు, అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఈ రెండింటిలో మనకి వైసీపీకి 12 అక్కడ వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా టీడీపీ కూటమికి 22 వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా కోస్తాంధ్ర మొత్తం స్థానాలు 55 ఉంటే వైఎస్ఆర్సీపీకి 32, టీడీపీకి 22 స్థానాలు వచ్చేట్టుగా కనబడుతుంది. ఇక ఫుల్ గా చూస్తే వైఎస్ఆర్సీపీకి 99 స్థానాలు మనం గెలవచ్చు, 108 వరకు కూడా వెళ్లే అవకాశం కూడా మనకి కనబడుతుంది. ఇక హోరాహోరి పోరులో టీడీపీ కూటమికి అయితే 67 నుంచి 76 వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంటే 2-3 సీట్లు అటు ఇటుగా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. హోరాహోరి పోరులో అధికారం అయితే కొంచెం వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక మనం డిస్ట్రిక్ట్ వైడ్ గా చూసుకుని నియోజకవర్గాల వారిగా కూడా చూసుకుంటే అది ఎలా ఉందో కూడా మనం చూద్దాం ఒకసారి. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే మొత్తంగా ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి చూద్దాం. ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఇచ్చాపురము మొన్నటి వరకు వైసీపీకి ఎడ్జ్ కనబడింది. ఇప్పుడు ఆ ఎడ్జ్ బలమయ్యి గెలుపు దిశగా వెళ్తుంది. ఇచ్చాపురంలో వైసీపీ గెలవబోతున్నట్టుగా కూడా మన దానిలో తెలుస్తుంది. ఇక పలాస కూడా కేవలం వైసీపీనే చేజిక్కిపోతుంది. టెక్కలి మాత్రం కొంచెం టీడీపీ, టెక్కలి ఫస్ట్ నుంచి కూడా టీడీపీకి కంచుకోవడం మనందరికీ తెలుసు. టీడీపీ టెక్కలి గెలవబోతుంది. అదేవిధంగా పాతపట్నం కూడా వైసీపీ చేజిక్కిపోతుంది. అదేవిధంగా శ్రీకాకుళం కూడా వైసీపీ మరొకసారి గెలవబోతుంది. అదే ఆముదాల వలసలో మళ్ళీ టీడీపీకి ఎడ్జ్ కాదు, గెలవబోతుంది టీడీపీ. అదేవిధంగా ఆల్మోస్ట్ ఫైనల్. అలాగే నర్సన్నపేట కూడా టీడీపీ బద్దలు కొట్టబోతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మనందరికీ తెలుసు వైసీపీ బాగా బలంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఎస్సీ నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉంది వైసీపీ. ఆ నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్ర ఎలా ఉంటుందంటే అక్కడున్న వాళ్ళ పరిస్థితులు, ఒక ఓటు మేము అక్కడ వేసామంటే మిగతా వాళ్ళు కూడా అదే వేయడానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎక్కువగా ఉత్తరాంధ్ర వచ్చేప్పటికి వైసీపీ ఎక్కువ ఈసారి కాన్సన్ట్రేట్ చేసింది, గెలవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా ఉత్తరాంధ్రలో చూసుకుంటే హెచ్చర్ల కూడా వైసీపీకి ఫేవర్గా కనబడుతుంది. రాజ్యం కూడా వైసీపీ గెలవబోతుంది. కానీ బొబ్బిలి మాత్రం మరొకసారి టీడీపీ గెలవబోతుంది. బొబ్బిలి అదేవిధంగా చీపురుపల్లి కూడా వైసీపీ గెలవబోతుంది. గజపతి నగరం కూడా వైసీపీ గెలవబోతుంది. నెల్లిమర్లో కూడా వైసీపీ గెలవబోతుంది. విజయనగరం కూడా వైసీపీ గెలవబోతుంది. ఇక పాలకొండలో నువ్వనేనా అన్నట్టు పోటీ జరిగినప్పటికీ కూడా ఆ పాలకొండ సీటు ఒకప్పుడు టీడీపీ సీటు జనసేన పార్టీకి ఇవ్వడం వలన జనసేన పార్టీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం తక్కువగా కనబడింది. అక్కడ కళావతి గెలవబోతున్నారు. పాలకొండ కూడా వైసీపీకి పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా కురుపము, అదేవిధంగా పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం మొత్తం కూడా వన్ సైడ్ వైసీపీ కొట్టబోతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఈ రకంగా ఉంటే ఇంకా ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి శృంగారపు కోట, ఎస్కోటగా మనం అందరం పిలుస్తాం. శృంగారపు కోట అది లాస్ట్ టైం వైసీపీ గెలిచినప్పటికీ ఈసారి టీడీపీ కొట్టబోతుంది దాన్ని, శృంగారపు కోటని. భీమిలి మనందరికీ తెలుసు, భీమిలి కూడా టీడీపీ కొట్టబోతుంది. అదేవిధంగా విశాఖపట్నం ఈస్ట్ కూడా టీడీపీ కొట్టబోతుంది. విశాఖపట్నం సౌత్ మాత్రం జనసేన కొట్టబోతుంది. ఎందుకంటే విశాఖపట్నంలో జనసేన పోటీ చేసిన దాని నుంచి జనసేన కొట్టబోతుంది ఆ సీట్ని. విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ కొట్టబోతుంది. విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్సీపీ కొట్టబోతుంది. గాజువాక మళ్ళీ టీడీపీ కొట్టబోతుంది. ఇక రంపచోడవరం అంటారు తెలుసు, దానికి టీడీపీ గెలుచుకోబోతుంది. ఒకసారి మనకు ఇన్పుట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నాడు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అంటే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి, ఏ సర్వేస్ ఏం చెప్తా ఉన్నాయి, అండ్ దేశానికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి ఏం చెప్తా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి రైట్